Use earphones for better experience. వెల్కమ్ టు కరుణాస్ హెల్త్ ఛానల్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ న్యూట్రిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అందరికీ డిసీజెస్ రాకుండా అండ్ వాళ్ళ బాడీ బిల్డప్ కోసం, స్ట్రెంగ్త్ కోసం న్యూట్రిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. న్యూట్రిషన్ కెన్ చేంజ్ అవర్ లైఫ్. న్యూట్రిషన్లో మనం ముందుగా తెలుసుకోవాల్సింది విటమిన్స్, మినరల్స్. ఈ విటమిన్స్ అనేవి మైక్రోన్యూట్రియంట్స్ కింద వస్తాయి, మినరల్స్ కూడా. వీటి డిఫిషియన్సీ వల్ల మనకు డిసీజెస్ వస్తూ ఉంటాయి. మైక్రోన్యూట్రియంట్స్ అంటే ఏంటి? మైక్రో గురించి చెప్పుకున్నాం. మైక్రో అంటే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్. ఇవన్నీ మన ఫుడ్ ద్వారా వస్తాయి అండ్ ఇవి మనకి ఎనర్జీని కూడా ఇస్తాయి. అండ్ మైక్రోన్యూట్రియంట్స్ వచ్చేసి విటమిన్స్, మినరల్స్ అండ్ సమ్ ఆర్గానిక్ యాసిడ్స్. ఈ మైక్రోన్యూట్రియంట్స్ తక్కువ క్వాంటిటీస్లోనే మన శరీరానికి అవసరం పడతాయి, కానీ వాటి యాక్షన్ ఎలా ఉంటుందంటే మన బాడీలో మేజర్ ఫంక్షన్స్ని, చాలా ఇంపార్టెంట్ ఫంక్షన్స్కి ఈ మైక్రోన్యూట్రియంట్స్ అవసరం చాలా ఎక్కువగా ఉంటుంది. పిట్ట కొంచెం కూతగనం అంటాం కదా, ఆ టైప్లో మైక్రోన్యూట్రియంట్స్ అనేవి చాలా ముఖ్యం మన శరీరానికి. ఈ మైక్రోన్యూట్రియంట్స్ ఏంటేంటి అంటే విటమిన్స్ వచ్చేసరికి విటమిన్ ఏ, విటమిన్ బి కాంప్లెక్స్, విటమిన్ సి, విటమిన్ డి, విటమిన్ ఈ, విటమిన్ కే అండ్ కెరటినాయిడ్స్. వీటిల్లో ఫ్యాట్ సాల్యుబుల్ అండ్ వాటర్ సాల్యుబుల్ కూడా ఉంటాయి. మినరల్స్కి వచ్చేసరికి బొరాన్, కాల్షియం, క్లోరైడ్, క్రోమియం, కోబాల్ట్, కాపర్, ఫ్లోరైడ్, ఐరన్, మెగ్నీషియం, మాంగనీస్, మాలిబ్డినం, ఫాస్ఫరస్, పొటాషియం, సెలీనియం, సోడియం అండ్ జింక్. అండ్ ఆర్గానిక్ యాసిడ్స్ విషయానికి వచ్చేసరికి ఎసిటిక్ యాసిడ్, సిట్రిక్ యాసిడ్, లాక్టిక్ యాసిడ్, మాలిక్ యాసిడ్, కొలైన్ అండ్ టౌరిన్. ఇవన్నీ మన శరీరంలో మైక్రోన్యూట్రియంట్స్ కింద చెప్పుకోవచ్చు. ఇవి లేకపోతే డెఫిషియన్సీ డిజార్డర్స్ కూడా వస్తాయి. వరల్డ్ వైడ్ మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఈ వైటమిన్ డెఫిషియన్సీస్తో సఫర్ అవుతున్నారు, మాల్ న్యూట్రిషన్తో. ఎగ్జాంపుల్స్ చూస్తే వైటమిన్ ఏ డెఫిషియన్సీలో నైట్ బ్లైండ్నెస్, వైటమిన్ బి3 డెఫిషియన్సీలో పెల్లాగ్రా, వైటమిన్ సి డెఫిషియన్సీలో స్కర్వీ అండ్ వైటమిన్ డి డెఫిషియన్సీలో రికెట్స్. అయితే విటమిన్స్ కనుక్కోకముందు ఈ డెఫిషియన్సీస్ అనేవి బాగా ఎక్కువగా ఉన్నాయి. వన్స్ ఈ విటమిన్స్ గురించి అందరికీ తెలిసినాక, విటమిన్ సప్లిమెంటేషన్ తీసుకున్నాక ఈ డెఫిషియన్సీ డిసీజెస్ తగ్గడం జరిగింది. అయినప్పటికీ ఈ మేజర్గా విటమిన్ డెఫిషియన్సీసే కాకుండా కొన్ని మినరల్ డెఫిషియన్సీస్ కూడా ఉంటాయి. వాటి సిమ్టమ్స్ మనం తెలుసుకోగలిగితే, ఏ డెఫిషియన్సీయో తెలుసుకోగలిగితే ఆ సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల డిసీజ్ నుంచి బయటపడగలుగుతాం. కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుంటే స్కిన్ కంప్లైంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ స్కిన్ హార్డ్గా ఉండడం, లేకపోతే స్కేలీ స్కిన్ ఉండడం, ఇవన్నీ డెఫిషియన్సీస్. వైటమిన్ బి2 డెఫిషియన్సీస్ ఉండడం వల్ల ఇట్లాంటివి జరుగుతాయి. నెయిల్స్ మీద వైట్ స్పాట్స్, జింక్ డెఫిషియన్సీ. స్ట్రెచ్ మార్క్స్ ఎక్కువగా ఉండడం, జింక్ డెఫిషియన్సీ. రఫ్ స్కిన్, ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్ డెఫిషియన్సీ అని. గమ్స్ నుంచి పస్ రావడం లేదా బ్లీడింగ్ గమ్స్, విటమిన్ సి డెఫిషియన్సీ అని. ఎల్లో స్కిన్ అయితే ఎక్సెసివ్ బీటా కెరోటిన్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల. ఇలా చాలా రకాల సిమ్టమ్స్ మనం చూడొచ్చు ఈ డెఫిషియన్సీస్లో. ఇంకా మౌత్లో ఫిషర్ టంగ్ కానీ, స్వాలెన్ టంగ్ కానీ ఐరన్ అండ్ ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీలో చూస్తూ ఉంటాం జనరల్గా. ఈ మైక్రోన్యూట్రియంట్ డెఫిషియన్సీ అనేది మనుషులకే కాదండి, మొక్కల్లో కూడా ఉంటుంది. ఈ మైక్రోన్యూట్రియంట్ మినరల్ డెఫిషియన్సీస్ వల్ల లీవ్స్లో చాలా చేంజెస్ రావడం, స్పాట్స్ ఫామ్ అవ్వడం, పేర్ లీవ్స్ రావడం, లేదా డార్క్ లీవ్స్ అవ్వడం ఇట్లా ఉంటుంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం ప్రపంచంలో సగం మంది మాల్ నరిష్మెంట్తో ఉన్నారని, వాళ్ళ ఫుడ్లో న్యూట్రియంట్ డెఫిషియన్సీ ఉందని తెలుస్తుంది. చాలామంది అండర్ నరిష్మెంట్ అంటే ఫుడ్ అనేది సఫిషియెంట్గా లేని వాళ్ళు కూడా ఉన్నారు. మ్యాక్సిమం అన్ని విటమిన్లకి డెఫిషియన్సీ డిసీజెస్ ఉంటాయి, బట్ కొన్ని విటమిన్స్కి హైపర్ విటమినోసిస్ కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వైటమిన్ ఏ అండ్ వైటమిన్ డి హైపర్ విటమినోసిస్ ఎక్కువ డోసేజ్ మన శరీరంలో ఉండడం కూడా జరుగుతుంది. వాటి సోర్సెస్ బట్టి విటమిన్స్ అనేవి తక్కువ ఉన్నప్పుడు అవి తీసుకోవడం మంచిది. అండ్ ఉమెన్లో వైటమిన్ సి, వైటమిన్ డి, వైటమిన్ బి6 అండ్ వైటమిన్ ఈ అనేవి చాలా నీడ్ ఉన్న విటమిన్స్.
మనం ఇప్పుడు ఒక్కొక్క వైటమిన్ యొక్క నేచురల్ సోర్స్, ఫంక్షన్ అండ్ డెఫిషియన్సీ చూద్దాము. వైటమిన్ ఏ గ్రోత్ అండ్ డెవలప్మెంట్కి యూజ్ అవుతుంది. నేచురల్ సోర్స్ క్యారెట్ అండ్ ఫంక్షన్స్ వచ్చేసి స్క్రీన్ ప్రాబ్లమ్స్, పూర్ నైట్ విజన్, డ్రై ఐస్, డిక్రీజ్డ్ ఇన్ సెన్సరీ ఎబిలిటీస్. వైటమిన్ డి బోన్ హెల్త్ని కాపాడుతుంది. నేచురల్ సోర్స్ ఎగ్ అండ్ డెఫిషియన్సీ వచ్చేసి రికెట్స్, స్కెలిటల్ కంప్లైంట్స్, సాఫ్ట్ బోన్స్. వైటమిన్ ఈ ఫంక్షన్ వచ్చేసి సర్క్యులేషన్ అండ్ ప్రొటెక్షన్ ఫ్రమ్ ద ఫ్రీ రాడికల్స్, అంటే క్యాన్సర్ రాడికల్స్ కానీ హార్మ్ఫుల్ సబ్స్టెన్సెస్ నుంచి ప్రొటెక్ట్ చేయడం. నేచురల్ సోర్స్ బాదం అండ్ డెఫిషియన్సీ వచ్చేసరికి ఇన్ఎబిలిటీ టు అబ్జార్బ్ ఫ్యాట్స్. వైటమిన్ కే బ్లడ్ కోఆగులేషన్లో యూజ్ అవుతుంది. నేచురల్ సోర్స్ బ్రోకోలీ అండ్ డెఫిషియన్సీ కాజెస్ ఎక్సెసివ్ బ్లీడింగ్. వైటమిన్ సి ఫంక్షన్ వచ్చేసరికి కొలాజన్ ఫార్మేషన్లో యూజ్ అవుతుంది అండ్ యాంటీ ఆక్సిడెంట్గా ఐరన్ అబ్జార్ప్షన్లో యూజ్ అవుతుంది. డెఫిషియన్సీ పూర్ వూండ్ హీలింగ్ మరియు స్కర్వీ, చీగుల నుంచి రక్తం రావడం, జాయింట్స్ స్వెల్లింగ్, స్లో వూండ్ హీలింగ్. నెక్స్ట్ వచ్చే వైటమిన్స్, వైటమిన్ బి కాంప్లెక్స్. వైటమిన్ బి కాంప్లెక్స్లో చాలా విటమిన్స్ ఉన్నాయండి. B1, B2, B3, B6, B12 ఇలాగా. ఇవి జనరల్గా లెగ్యూమ్స్, బీన్స్ వీటిల్లో ఎక్కువగా ఉంటాయి. వీటి యాక్షన్ వచ్చేసరికి, వీటి ఫంక్షన్ వచ్చేసరికి ఎనర్జీ ప్రొడక్షన్ అండ్ నర్వస్ సిస్టమ్ మీద పనిచేయడం అండ్ ఇమ్యూనిటీ పెంచడం, ఐరన్ అబ్జార్ప్షన్ పెంచడం. వీటి డెఫిషియన్సీలో చాలా సిమ్టమ్స్ ఉంటాయండి. డిప్రెషన్, క్రాక్డ్ లిప్స్, సోర్ మౌత్, పెల్లాగ్రా, పెర్నిషియస్ అనీమియా అండ్ ఫోలిక్ యాసిడ్. ఫోలిక్ యాసిడ్ సోర్స్ వచ్చేసరికి ఇది జనరల్గా స్పినాచ్, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్లో ఉంటుంది. దీని మేజర్ ఫంక్షన్ అండి ఫోలిక్ యాసిడ్ది మన బర్త్ డిఫెక్ట్స్ రాకుండా న్యూరల్ ట్యూబ్ ఫార్మేషన్లోనూ చాలా యూజ్ అవుతుంది. డెఫిషియన్సీ వచ్చేసరికి ఎనీమియా అండ్ ఇన్ఫెర్టిలిటీ ఇట్లాంటి కంప్లైంట్స్ కూడా ఉంటాయి. ప్రెగ్నెన్సీ టైంలో చాలా నీడ్ ఉండే విటమిన్ ఫోలిక్ యాసిడ్. ఈ విటమిన్స్ అన్నిటికీ డైలీ రిక్వైర్మెంట్స్ ఉంటాయండి. రిక్వైర్డ్ అమౌంట్లో తీసుకోకపోతే డెఫిషియన్సీ డిసీజెస్ కనిపిస్తూ ఉంటాయి. సో రెగ్యులర్గా న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోవడం మంచిది. ఇప్పుడు కామన్గా వచ్చే డెఫిషియన్సీ డిసీజెస్ చూద్దాం. మొదటిది రక్తహీనత ఆర్ ఐరన్ డెఫిషియన్సీ. ఇది ఆడవాళ్ళలో చాలా ఎక్కువగా కనిపిస్తుంది. సిమ్టమ్స్ వచ్చేసి టైర్డ్గా అనిపించడం, బ్రెత్లెస్గా అనిపించడం, డిప్రెషన్, జుట్టు రాలిపోవడం, నెయిల్స్ బ్రిటిల్గా థిన్గా ఉండడం, ఇట్లాంటి సిమ్టమ్స్ అన్ని ఐరన్ డెఫిషియన్సీ ఉండడం వల్ల కావచ్చు. దీనికి సప్లిమెంటేషన్ ఏమేమి తీసుకోవాలంటే ఎగ్స్, రెడ్ మీట్, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, సీడ్స్, నట్స్ ఇవన్నీ బాగా తీసుకోవడం వల్ల ఐరన్ అబ్జార్ప్షన్ పెరుగుతుంది. రెండవది ఐరన్ డెఫిషియన్సీ. ఐరన్ డెఫిషియన్సీ వల్ల గాయిటర్ అంటే థైరాయిడ్ స్వెల్లింగ్ కనిపిస్తుంది, నెక్ దగ్గర స్వెల్లింగ్ కనిపిస్తూ ఉంటుంది. థైరాయిడ్ అబ్నార్మాలిటీగా చెప్పొచ్చు. అందువల్ల మనం తినకూడని ఫుడ్స్ కొన్ని అవాయిడ్ చేయాలి, తినాల్సిన ఫుడ్స్ కొన్ని తీసుకోవడం వల్ల దీన్ని కొంతవరకు అవాయిడ్ చేయవచ్చు. సిమ్టమ్స్ వచ్చేసి హెయిర్ లాస్, వెయిట్ గెయిన్, మజిల్ సోర్నెస్, వీక్నెస్, డల్నెస్, మెమరీ లాస్, స్వెల్లింగ్ ఇన్ ద నెక్, బ్రిటిల్ నెయిల్స్, డిప్రెషన్, మూడ్ స్వింగ్స్ ఇలాంటి సిమ్టమ్స్ అన్ని కనిపిస్తాయి. ఐరన్ డెఫిషియన్సీ ఆర్ గాయిటర్ ఉన్నవాళ్ళు గైట్రోజెనిక్ ఫుడ్స్ని తీసుకోవడం తగ్గించాలి లేదా మానేసేయాలి. అట్లాంటి ఫుడ్స్ ఏంటంటే కాలీఫ్లవర్, క్యాబేజ్, బ్రస్సెల్స్ స్ప్రౌట్స్, బ్రోకలీ ఇట్లాంటివి తినకూడదు. సిమ్టమేటిక్ రిలీఫ్కి నేచురల్ మెజర్స్ ఫాలో అవుతూ యోగా, ప్రాణాయామం, వెయిట్ రిడక్షన్ టెక్నిక్స్ని ఫాలో అవ్వడం చాలా మంచిది. తర్వాతది B12 డెఫిషియన్సీ. ఇప్పుడు చాలా మందిలో కనబడుతున్న డెఫిషియన్సీ. దీని సిమ్టమ్స్ వచ్చేసరికి టెంపరేచర్ ఎక్కువగా ఉండడం, పేల్ స్కిన్, మూడ్ చేంజెస్, డల్గా అనిపించడం, ఫ్రీక్వెంట్ మౌత్ అల్సర్స్, డల్గా అనిపించడం, ఏ పని చేయలేకపోవడం, బ్రెత్లెస్గా అనిపించడం అంటే గాలి ఆడకపోవడం, డిప్రెస్డ్గా అనిపించడం, నమ్నెస్ తిమ్మిరులుగా ఉండటం, మెమరీ తక్కువ అవ్వడం. ఈ సిమ్టమ్స్ ఎక్కువగా ఉన్నప్పుడు B12 రిచ్ ఫుడ్స్ తీసుకోవడం బెటర్. జనరల్గా B12 నాన్ వెజ్ సీ ఫుడ్స్లో ఎక్కువగా ఉంటుంది. ఫిష్, ఇంకా మీట్ వీటిలో ఉంటుంది అండ్ ఎగ్స్లో కూడా లభిస్తుంది. అండ్ వెజిటేరియన్స్కి వచ్చేసరికి మష్రూమ్, ఆల్మండ్స్, మిల్క్ ఇట్లా చీజ్ వీటిల్లో జనరల్గా డైరీ ప్రొడక్ట్స్లో B12 ఎక్కువగా కనిపిస్తుంది. ఇంకో కామన్గా వచ్చే డెఫిషియన్సీ వైటమిన్ డి డెఫిషియన్సీ. వైటమిన్ డి అండ్ వైటమిన్ B12 డెఫిషియన్సీస్ వచ్చే చాలా కామన్ అయిపోయింది.
ఈవెన్ కోవిడ్ పేషెంట్స్కి కూడా ఈ విటమిన్ సజెస్ట్ చేయడం, వీటితో పాటు వైటమిన్ సి సజెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ వైటమిన్ డి అనేది మన శరీరం సన్లైట్ ద్వారా తనంతట తాను ఉత్పత్తి చేసుకోవడం జరుగుతుంది. మన శరీరంలో వైటమిన్ డి ఉత్పత్తి అవుతుంది. అండ్ ఫుడ్ సోర్సెస్ వచ్చేసరికి చీజ్, బటర్, మిల్క్, ఫిష్ ఇవన్నీ చెప్తాం, కానీ జనరల్గా మ్యాక్సిమం అమౌంట్ సన్లైట్ ఎక్స్పోజర్ ద్వారా మన శరీరం తనంతటదే తయారు చేసుకుంటుంది. వైటమిన్ డి డెఫిషియన్సీ వల్ల వచ్చే సిమ్టమ్స్ ఏంటి అంటే వీక్గా అనిపించడం, బోన్స్లో పెయిన్స్ రావడం, స్ట్రెంగ్త్ తగ్గినట్టు, మజిల్ స్ట్రెంగ్త్ తగ్గినట్టుగా అనిపించడం, కంప్లైంట్స్, ఇన్ఫెక్షన్స్ ఫ్రీక్వెంట్గా రావడం, అండ్ స్కిన్ అనేది పేల్గా కనిపించడం, మూడ్ చేంజెస్, స్లీప్ చేంజెస్, ఎపిటైట్ తగ్గడం, ఆకలి మందగించి తిరిగి ఆహారం తీసుకోకపోవడం వల్ల ఇంకా నీరసంగా అనిపించడం, ఒళ్ళు నొప్పులు, బ్యాక్ పెయిన్ ఇవన్నీ రావడం సిమ్టమ్స్ కనిపిస్తూ ఉంటాయి. సో అందుకే అందరూ ఎర్లీ మార్నింగ్ సన్లైట్లో ఎక్సర్సైజ్ చేయడం లేదా వాకింగ్ చేయడం చాలా మంచి అలవాటు. అండ్ మిల్క్ ప్రోడక్ట్స్, ఈ యాంటీ ఆక్సిడెంట్ ఎక్కువ ఉన్న, వైటమిన్ డి ఎక్కువ ఉన్న ప్రోడక్ట్స్ తీసుకోవడం వల్ల వైటమిన్ డి డెఫిషియన్సీ రాకుండా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిసనింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.